చిన్న పల్లెటూరిలో ఓ పేద కుటుంబంలో పుట్టిన బాలుడు గౌతమ్. ఆయన తండ్రి పొలం పనికి వెళ్లేవాడు, తల్లి పాఠశాలలో అటెండర్. చిన్నప్పటి నుండి ఇంట్లో గౌతమ్కి చెప్పేవారు, మన జీవితాలు ఇలానే ఉంటాయిరా బాబూ, మనం ఎంత కష్టపడినా మన స్థాయి మారదు. కాని గౌతమ్కి చిన్నప్పటి నుండి పెద్ద కలలు. అతను పెద్ద వ్యాపారవేత్త కావాలని కోరుకున్నాడు. కాని ఊరి ప్రజలు, కుటుంబం, నీ ఊహలు మాకొద్దు, అన్నం తినడమే పోషించుకోవడం కష్టమైపోతుంది అని నిత్యం తిడుతుండేవారు. గౌతమ్ చదువులో మెళకువైనవాడు, కాని చదువుకు అర్థం లేదని ఇంట్లో వాళ్లు నమ్మేవారు. కాని అతను మాత్రం వదిలేయలేదు. విజయానికి దారి సైకిల్ పంక్చర్ షాపు నుండి స్టార్టప్ వరకు. 17 ఏళ్ల వయసులో ఇంట్లో వాళ్ల నుంచి సాయం లేకుండా ఒక చిన్న సైకిల్ పంక్చర్ దుకాణం పెట్టాడు. ఊర్లో వాళ్లంతా నవ్వారు. ఇంత చదివావు, కాని ఆఖరికి ట్యూబ్లు బిగించే పని చేస్తున్నావా? కాని గౌతమ్ హృదయంలో చెరిగిపోని ధైర్యం. అతను ఆ దుకాణంలో కొత్త ఆలోచనలు ప్రవేశపెట్టాడు. పంక్చర్ రిపేర్ మాత్రమే కాదు, ఇంటి వద్దనే సర్వీస్ అనే కొత్త ఐడియా తీసుకువచ్చాడు. మొబైల్ ద్వారా బుకింగ్ చేసే విధానం రూపొందించాడు. ఇంకా సంవత్సరానికి అతను ఒక చిన్న సైకిల్ రిపేర్ సెంటర్ మొదలుపెట్టాడు. కాని అక్కడే కూర్చొని ఉండిపోలేదు. జీవితం ఇచ్చిన బుద్ధులు. ఒకరోజు అతని షాప్కి పెద్ద నష్టం వచ్చింది. మిషన్లు చెడిపోయాయి, అప్పులు పెరిగిపోయాయి. అతను చుట్టుపక్కల వారిని అడిగాడు, కాని ఎవ్వరూ సహాయం చేయలేదు. తన జీవితంలో ఒకరోజు రాత్రి ఆకాశం చూడగా తారలు మెరిసిపోతున్నాయి. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. కనిపించే చీకటి శాశ్వతం కాదు, వెనక్కి వెళ్లడం కాదు, ముందుకు సాగడం ఒక్కటే మార్గం. అతను మరోసారి తన వ్యాపారాన్ని పునఃప్రారంభించాడు. గౌతమ్ ఇప్పుడు చిన్న వ్యాపారాలను అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. అతను సైకిల్, బైక్ రిపేరింగ్ ను కొత్త రీతిలో ఆన్లైన్ ప్లాట్ఫారంగా మార్పు చేశాడు. ఫిక్స్ మై రైడ్ అనే స్టార్టప్ ప్రారంభించాడు. దీనికి మొదట 4 మాత్రమే జాయిన్ అయ్యారు. కానీ 5 ఏళ్లలోనే అతని కంపెనీ దేశవ్యాప్తంగా విస్తరించింది. ప్రతి ఆటంకాన్ని ఓ అద్భుతమైన అవకాశంగా మార్చుకుంటూ అతను లక్షల మంది యువతకు సూచికగా మారాడు. ఒకసారి అతని కంపెనీ 1000 కోట్ల రూపాయలు విలువను దాటిన తరువాత ఓ జర్నలిస్ట్ అతనిని అడిగాడు, గౌతమ్ గారు, మీ విజయానికి రహస్యం ఏమిటి? గౌతమ్ చిరునవ్వుతో చెప్పాడు, ఎంత పెద్ద కలలున్నా వాటిని నెరవేర్చే ధైర్యం లేనిది అసలైన నిర్భాగ్యుడు. నేనెప్పుడూ ఓడిపోలేదు, ఓడిపోయినప్పుడు నేర్చుకున్నాను, నేర్చుకున్నప్పుడు ముందుకు వెళ్ళాను. మీ ఆలోచనను ఎవరూ నాశనం చేయనివ్వవద్దు. ప్రతి సమస్యలో ఓ అవకాశం ఉంది, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోండి. ధైర్యం, పట్టుదల, తెలివితేటలు ఉంటే ఏదైనా సాధ్యమే. ఇది కేవలం కథ కాదు, ప్రతి మనిషిలో ఉండే విజయగాథ. మీరు కూడా ఓ గౌతమ్ కావచ్చు.